నిన్న మనం ఏం డిస్కస్ చేస్తాం? లోడ్ బ్యాలెన్స్ అండ్ క్లస్టర్స్. ఓకే, సో హై అవైలబిలిటీ లేదా రెసిలియన్సీ పార్ట్ చెక్ చేస్తాం. సో అందులో 2 డిఫరెంట్ పార్ట్స్, వన్ ఇస్ లోడ్ బ్యాలెన్స్, వన్ ఇస్ క్లస్టర్. లోడ్ బ్యాలెన్స్ ఎలా వర్క్ చేస్తుంది, క్లస్టర్ ఎలా వర్క్ చేస్తుంది? ఐడియా? యా, లోడ్ బ్యాలెన్స్ ఫర్ యూజర్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ని ఈక్వల్ గా షేర్ చేసింది అన్న. లైక్ క్లస్టర్ వచ్చేసేమో కామన్ గా వర్క్ చేస్తుంది. రెండు జాయిన్ యాక్టివ్ అండ్ యాక్టివ్ క్యాన్సిల్. ఓకే, యాక్టివ్ ఎందులో ఉంటుంది? లోడ్ బ్యాలెన్స్ లో యాక్టివ్ పొజిషన్ ఉంటాయి, అండ్ క్లస్టర్ లో వచ్చేసి యాక్టివ్ ప్యాసివ్ బ్యాలెన్స్. ఓకే, ఫైన్. యా, లోడ్ బ్యాలెన్సర్ లో సో లోడ్ బ్యాలెన్సర్ ఈక్వల్ గా లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే కదా మనకు తెలుసు. మినిమం 2 సర్వర్స్ తో వర్క్ అవుతుంది లోడ్ బ్యాలెన్సర్ అనేది. ఉన్న 2 సర్వర్స్ అండ్ ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్ యాక్టివ్ ఫేజ్ లోనే ఉండాలి. ఓకేనా? సో యాక్టివ్ సో ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్ కి ఈక్వల్ గా లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ సర్వర్ ఏదైనా ఇష్యూ ఉంది అంటే కనుక మనం సర్వర్స్ ని లోడ్ బ్యాలెన్స్ లో తీసేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం లోడ్ బ్యాలెన్స్ లో తీసేయకపోతే ఏమవుతుందండి? సో అది బ్యాడ్ హిట్స్ అన్ని ఆ సర్వర్ కి వెళ్ళిపోయేసి goes through the same faulty server, so they will get the bad thing like what they can't open the URL, లేదంటే ఒక సెషన్ ఓపెన్ చేయాలి, ఇంకేదన్నా దేనికన్నా హెల్ప్ అవుతుంది. ఏ యాక్టివిటీ అయితే చేస్తున్నామో ఆ యాక్టివిటీ జరగదు యాక్చువల్గా. ఓకేనా? సో ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్ లో యాక్టివ్గా ఉంటే ఏదైనా ఇష్యూస్ ఉన్న సర్వర్స్ ను బయటికి తీయాలి. తీసిన తర్వాత ఇష్యూ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లోడ్ బ్యాలెన్సర్ లో యాక్ట్ చేయాలి. క్లియర్? ఇది లోడ్ బ్యాలెన్సర్ చేసామండి. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ హెల్ప్ అవుతుంది, ఎలా హెల్ప్ అవుతుంది అనేది మన సైబరాక్ కావాలి. ఇది ఒకటే హెల్ప్ అవుతుందా, ఇది కూడా హెల్ప్ అవుతుందా, లేదంటే రెండు కలిపి యూటిలైజ్ చేసుకుంటాం అనేది వన్స్ మనం సైబరాక్ లో గెట్ ఇన్ అయిన తర్వాత సో ఏది ఎక్కడ ఎలా వాడాలి అనేది మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? సో ఫైన్. క్లస్టర్ వచ్చేసండి, క్లస్టర్ ఎలా హెల్ప్ అండి, ఎలా హెల్ప్ అవుతుంది క్లస్టర్, ఎలా యూస్ చేస్తుంది? Equals share the data. Like if any server goes down, so the server will be active. So it will be always active passive mode. Yes, it will start with the two servers, 2 node cluster, 4 node cluster, 8, 16, 32 అలా ఉంటాయండి. సో బేసికల్ గా మనకి తెలుసు మాక్సిమం అది 2 node cluster తోనే బిల్డ్ చేస్తారు. ఓకే, ఇక్కడ మినిమం 2 సర్వర్స్, ఇక్కడ నోడ్స్ అంటాం, ఇప్పుడు 1 నోడ్ 2 అంటాం సర్వర్స్ నే. సో ఒకటి యాక్టివ్ ఒకటి పాసివ్ లో ఉంటుంది. సో క్లస్టర్ ఐపీ ఆల్వేస్ గెట్ ద డేటా ఫ్రమ్ ద యాక్టివ్ ఐపీ. ఇఫ్ ఇన్ కేస్ ఓకే యాక్టివ్ నోడ్ ఏమైనా ఇష్యూ ఉంది అంటే పాసివ్ యాక్టివ్ అవుతుంది. ఓకేనా? క్లియర్? రైట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది యాక్చువల్ గా సర్వర్ చెక్స్. అంటే ఒక విండోస్ సర్వర్స్ లో లాగిన్ అయిన తర్వాత మనం ఏం చెక్ చేస్తాం, ఏదైనా చెక్ చేయాలంటే ఎలా, ఓకే ఇక్కడున్న లాగిన్ ప్రాసెస్ ఏంటి, ఓకే సర్వీసెస్ ఇవన్నీ ఎలా చెక్ చేస్తాం అనేది వన్ ఆఫ్ వన్ చెక్ చేస్తాం. సో జనరల్ గా మీకు సైబరాక్ రాకముందు ఓకే జనరల్ గా సర్వర్ లాగిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇది నేను మీకు చెప్పాను. విండోస్ సర్వర్ లాగిన్ అవ్వాలంటే రిమోట్ డెస్క్టాప్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. ఓకే, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అని చెప్పేసి ఇక్కడ సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలా ఇచ్చేస్తాం. అవునా? సో సర్వర్ నేమ్, యూజర్ నేమ్ ఇస్తాం. నెక్స్ట్ కనెక్టింగ్ పెట్టిన తర్వాత ప్రాంప్ట్ వస్తుంది. ఆ ప్రాంప్ట్ లో పాస్వర్డ్ ప్రాంప్ట్ వస్తుంది. అది పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ 3 కరెక్ట్ అయితే సర్వర్ లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తాం? సో ఇక్కడ మనకున్న సర్వర్లు, ఇది ల్యాబ్ సర్వర్స్ అండి, ఇవి క్లౌడ్ సర్వర్స్. నేను ఒకసారి పవర్ ఆన్ చేస్తాను. ఇక్కడ చూడండి 4 సర్వర్స్ ఉన్నాయి. సో ఇవి ఓకే, వీటిని పవర్ ఆన్ చేస్తాను. వన్స్ మన ల్యాబ్ ఎనేబుల్ అయితే అది 10 సర్వర్స్ ఉంటాయి. సో ఆ ల్యాబ్ వేరు, ఈ ల్యాబ్ వేరు. జస్ట్ ఇదేంటంటే మీకు సర్వర్ కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్ చూపించడం కోసం నేను ఈ ల్యాబ్ యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఈ ల్యాబ్ లో 4 సర్వర్స్ ఉన్నాయి, కానీ మన యాక్చువల్ ల్యాబ్ స్టార్ట్ అయితే అందులో 10 సర్వర్స్ ఉంటాయి. కానీ లాగిన్ ప్రాసెస్ మారదు. బట్ మీకు సర్వర్ లో ఏముంటుంది, ఎలా ఉంటుంది అని చూపించడం కోసం మాత్రమే ల్యాబ్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా? క్లియర్? సో మండే వచ్చేసి ఇదే ల్యాబ్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి సో సైబరాక్ వల్ల బేసిక్ ఉపయోగం ఏంటి, అసలు సైబరాక్ లో ఎలా లాగిన్ అవుతాం, సైబరాక్ లో సర్వర్స్ ఎలా ఉంటాయి, సైబరాక్ లో నుంచి సర్వర్స్ ఎలా కనెక్ట్ అవుతాం అనే బేసిక్స్ స్టార్ట్ చేసి సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలి ఏంటి మాట్లాడతాం. దాని తర్వాత ఇన్స్టలేషన్ వాటికి వెళ్తాం. సో అంటే ఓవరాల్ గా మనం డైరెక్ట్ మిమ్మల్ని ఇన్స్టలేషన్ వీటన్ని చూపించే ముందు
అసలు సైబరాక్ ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తాం, ఎలా వాడతాం అనేది కూడా ఒకసారి ఈ ల్యాబ్లో ఉన్న ల్యాబ్లో నుంచి ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది ఈ ల్యాబ్లో. సో దాని నుంచి మీకు చూపిస్తాను, మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకేనా, క్లియర్? ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆల్మోస్ట్ లైక్ విండోస్ సర్వర్స్. ఏ సర్వర్ అయినా లాగిన్ అవ్వాలంటే జనరల్గా ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ వర్క్ అవ్వదు. అంటే స్టార్ట్ రిమోట్ డెస్క్టాప్ సర్వర్ నేమ్ యూజర్ నేమ్ ఇవ్వడం కుదరదు. సో వీటిని ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాను. మోర్ ఓవర్ ఇవన్నీ విండోస్ కాబట్టి నేను ఏ సర్వర్లో లాగిన్ అయినా ఇవి చూపించే ప్రాసెస్ మారదు. అంటే ఏది ఇన్స్టాల్ అయింది, ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి, ఓకే ఇక్కడ ప్యాకేజ్ ఇంకా ఏమున్నాయి, సర్వీసెస్, ఇవన్నీ కూడా చెక్ చేసే ప్రాసెస్ మారదు ఏ సర్వర్ అయినా సరే. అది లోకల్ సర్వర్ అయినా, డొమైన్ సర్వర్ అయినా, లేదంటే లెట్స్ మీ డెస్క్టాప్ తీసుకున్నా సరే అండి. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ మనం డిస్కస్ చేసేవి సర్వర్లు అన్నీ ఒకేలా ఉంటాయి. ఓకేనా. సో క్లయింట్ కి సర్వర్ కి కొన్ని ఫీచర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే, ఆ ఫీచర్స్ కొన్ని ఎక్కువ ఉండడం వల్ల అది సర్వర్ అయింది, తక్కువ ఉండడం వల్ల క్లయింట్ అయింది. బట్ దీన్ని యూటిలైజ్ చేసే ప్రాసెస్ కానీ దాన్ని చెకింగ్ చేసే ప్రాసెస్ అన్ని ఆల్మోస్ట్ లైక్ అన్ని ఒకేలా ఉంటాయి. కమాండ్స్ కానీ అన్ని సేమ్, ఇక్కడ యూజ్ చేసిన అక్కడ యూజ్ చేసిన ఇక్కడ వాడుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఇది ఒక సర్వర్ పవర్ ఆన్ అయింది, చూద్దాం. యా, ఇస్ పవర్ ఆన్. సో ఇక్కడ సార్ నేను ల్యాబ్, ఇది క్లౌడ్ ల్యాబ్. సో దీన్ని ఇక్కడ లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఆల్ట్ కంట్రోల్ డిలీట్ చేయాలి. ఇది ఒక్కటే మార్గం నాకు. ఓకే, ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ ఇచ్చేసి సర్వర్ నేమ్ ఇచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ అలా కుదరదండి. సో ఇది ఒకటి. ఈ సర్వర్లో లాగిన్ అవ్వడానికి లోకల్ యూజర్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్. ఓకే, అండ్ ఇది చూడండి, పాస్వర్డ్ వచ్చేసి ఏ సర్వర్ అయినా సైబరాక్ 1. సో ఒకసారి చూడండి, సైబరాక్ 1. ఇక్కడ చూసారా టైం రన్ అవుతుంది. యాక్చువల్గా మీకు స్టార్టింగ్ లో చెప్పుంటాను, మన ల్యాబ్ ఐదర్ 14 days లేదా 48 hours అని చెప్పేసి. సో 14 days అయితేనేమో ఇది ఎక్స్పైర్ అయ్యే డేట్ ఇది. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి 48 hours అండి. ఓకేనా, ఫైన్. ఇది 14 days కదా, ఇంకెక్కువ ఇచ్చినట్టున్నాడు, అందుకనే డిసెంబర్ 7కి ఎక్స్పైర్ అవుతుంది. సో ఐ జస్ట్ లాగ్డ్ ఇన్ టు ద 1 మిషన్ అండి, 1 సర్వర్కి లాగిన్ అయ్యాను. సో మీరు ఇక్కడ నిజంగా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఇక్కడ చూడండి స్టార్ట్ బటన్ ఉంది సర్వర్లో. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది నా ల్యాప్టాప్ లో కూడా అదే ఉన్నాయి, అదే ఆప్షన్స్. ఓకే, బట్ ఇక్కడ మన సర్వర్లో కొంచెం చెక్ చేయడానికి వచ్చాం. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో ఇక్కడ ఏం చేయాలనే సర్వర్లోనే చేయండి. ఒకసారి ఎలా ఉంటుందంటే మీరు ల్యాబ్లో స్టార్టింగ్ కాబట్టి మీరు సర్వర్ అనుకొని మీ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి కొన్ని ఆప్షన్స్ రాలేదని ఓకే కొంచెం డైలమా ఫీల్ అవుతారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఇక్కడ మీరు ఏం కావాలన్నా సర్వర్లోనే స్లోగా నీట్గా చేయండి. సో ఇప్పుడు నేను సర్వర్లో లాగిన్ అయ్యాను. జస్ట్ ఇక్కడ కొన్ని చెక్స్ చేద్దాం, ఏముంటుంది ఏంటి అసలు ఇందులో ఏ అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయినాయి, ఎలా ఇన్స్టాల్ అయినాయి అనేది కొన్ని మెథడ్స్ యూజ్ చేసి చూసుకుందాం. సో జనరల్గా మన ల్యాప్టాప్లో ఎలా చేస్తామో అలాగే అండి. కంట్రోల్ ప్యానల్, సో జనరల్గా ఇక్కడ స్టార్ట్ బటన్, కంట్రోల్ ప్యానల్. సో ఇక్కడ చూడండి ప్రోగ్రామ్స్, ఓకే, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. సో ఈ పర్టికులర్ సర్వర్లో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్ ఇవి. ఇది సైబరాక్ డిజిటల్ వాల్ట్ అని, డిజాస్టర్ రికవరీ అని, ఓకేనా, అండ్ మైక్రోసాఫ్ట్ C++, ఓకే, ప్రైవేట్ క్లయింట్, స్కైటాప్ హెల్ప్, VM టూల్స్, ఇవన్నీ కూడా ఈ సర్వర్లో ఇన్స్టాల్ అయినాయి. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ని దీని ఆథరైజేషన్ ఎవరు అంటే దీని పబ్లిషర్ ఎవరు, దీన్ని యాక్చువల్ కంపెనీ సైబరాక్ డిజిటల్ వరల్డ్ అనేది ఎవరి ప్రోడక్ట్, సైబరాక్ వాళ్ళ ప్రోడక్ట్. సైబరాక్ డిజాస్టర్ రికవరీ సైబరాక్ ప్రోడక్ట్. C++ మైక్రోసాఫ్ట్ వాళ్ళది, మైక్రోసాఫ్ట్. ఇక్కడ ప్రైవేట్ క్లయింట్ సైబరాక్ వాళ్ళది. స్కైటాప్ హెల్పర్, స్కైటాప్ INC కంపెనీ వాళ్ళది. VMware టూల్స్, VMware వాళ్ళది. ఈ పర్టికులర్ అప్లికేషన్ ఏ రోజు ఇన్స్టాల్ చేశారు, ఇన్స్టాల్ ఆన్ సో డేట్. కొన్నిటికి సైజ్ ఉంది, కొన్నిటికి లేదు, లెట్ ఇట్ బి, డోంట్ వరీ. ప్రతి అప్లికేషన్ కి వర్షన్ ఉంది. ఈ సైబరాక్ డిజిటల్ వరల్డ్ వర్షన్ 13.02, రికవరీ 13.02. ఓకే, ఇక్కడ చూడండి ప్రతి అప్లికేషన్ కి వాటి వర్షన్స్ ఉన్నాయి. ఇవి ఇన్స్టాల్ అయినవి. ఇవి ఇన్ కేస్ మనం అన్ఇన్స్టాల్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి, ఇక్కడికి రండి, అన్ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ క్లిక్ చేస్తే అయిపోతుంది, అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇవి ఇన్స్టాల్ అయిన ప్రోగ్రామ్స్ ఈ పర్టికులర్ సర్వర్లో, వాటిని అన్ఇన్స్టాల్ చేయాలంటే ఇది ప్రాసెస్.
సో ఇదే నేను కంట్రోల్ ప్యానల్ ఫీచర్స్ని ఒక చిన్న కమాండ్తో వచ్చేస్తాను, మొత్తం కంట్రోల్ ప్యానల్లో కాకుండా. స్టార్ట్ బటన్ యాప్ విచ్ డాట్ సిపిఎల్ జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాను, అంటే చిన్న షార్ట్ కట్ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అంతే. సో ఫైన్, ఇక్కడతో బాగానే ఉంది. తర్వాత ఇందులో ఇంకేమైనా ఫీచర్స్, ఏదైనా ప్యాచెస్ ఏమైనా అప్డేట్ అయినాయా, ఇన్స్టాల్ అయినాయని చూడాలి అంటే వ్యూ ఇన్స్టాల్డ్ అప్డేట్స్ అని ఉంటుంది, చూడండి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి లేదు, ఉంటే కనుక ఆల్రెడీ ఇన్స్టాల్ అయినవి మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఫైన్, నో వరీస్. మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. ఇది ఈ పర్టికులర్ సర్వర్లో ఇన్స్టాల్ అయిన వాటిని చూడడానికి మనం వచ్చే ప్రాసెస్. క్లియర్, అర్థమవుతుందా గైస్? ఏ సర్వర్ అయినా ఇదే ఉంటుంది. విండోస్ సర్వర్ అనగానే ఇదే పాత్లోకి రావాలి. ఇక్కడ మాత్రం చెక్ చేయాలి ఇన్స్టాల్ అయినవన్నీ కూడా. ఓకేనా, క్లియర్? సో తర్వాత ఇదే సర్వర్లో ఏదైనా ప్యాచెస్ ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయా అనేది ఎలా ఇన్స్టాల్ అయిన వాటిని అక్కడ చూస్తాం. ఇన్స్టాల్ చేయాలి పెండింగ్ అంటే ఎక్కడైనా సరే విండోస్ అప్డేట్స్ అని ఉంటుంది. ఇక్కడ విండోస్ అప్డేట్ అని ఉంటుంది. ఒక చెక్ ఫర్ అప్డేట్స్. సరే, ఓకే, నా ల్యాప్టాప్లో చూపిస్తాను ఈ ఆప్షన్. సర్వర్లో ఓపెన్ అవ్వట్లేదు, కొంచెం టైం తీసుకుంటుంది. విండోస్ అప్డేట్స్, చెక్ అప్డేట్స్. ఇక్కడ క్లిక్ చేయండి విండోస్ అప్డేట్ మీద. ఇది చూడండి, ఇది అప్ టు డేట్ ఉంది. లాస్ట్ చెక్ డే ఎస్టర్డే అప్ టు డేట్. ఓకే, కానీ ఇక్కడ చూడండి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్, ఈ యొక్క ప్యాచ్ ఇది అనేది పెండింగ్ ఉంది, కేబీ ఆర్టికల్. సో ఈ పర్టికులర్ కేబీ అంటే నా కేబీ అంటే నాలెడ్జ్ బేస్ ఆర్టికల్, ఇది ఒకటి విండోస్ 10 వర్షన్కి పెండింగ్ ఉంది. దీన్ని డౌన్లోడ్ ఇన్స్టాల్ అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, అండ్ ఇన్స్టాల్ చేస్తుంది. ఇన్స్టాల్ టైంలో రీబూట్ కూడా అవుతుంది. మళ్ళీ తర్వాత మనకి మెషిన్ ఓకే రన్లోకి వస్తుంది, మనం లాగిన్ అవ్వచ్చు. క్లియరా? సో ఇక్కడ వరకు అయితే చెక్ ఫర్ అప్డేట్స్ ఇది మళ్ళీ చేస్తే ఇదే వస్తుంది. సో ఇది ఒకటి మాత్రం పెండింగ్ ఉంది. అలాగే ఒక్కోసారి 4-5 పెండింగ్ ఉంటాయి. ఇవి విండోస్ మెషిన్లో ఏవైతే పెండింగ్ అయితే ఉన్నాయో అవి మొత్తం మనకి కనిపిస్తూ ఉంటాయి. సో కనిపించిన తర్వాత వాటన్నిటిని ఇన్స్టాల్ చేయాలి, అప్డేట్ చేయాలంటే ఇట్ కెన్ బి డన్. ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇస్ దట్ ఫైన్? అర్థమవుతుందా? సర్వర్లో కూడా అలాగే కనిపిస్తుంది. బట్ మనకి ఈ ఆప్షన్ అనేది కొంచెం స్లోగా వర్క్ అవ్వట్లేదు, ఎందుకో తెలియదు. విండోస్ సెట్టింగ్స్, జనరల్గా అయితే అవ్వాలి. ఓకేనా, అర్థమైందా? ప్యాచెస్ చెక్ చేయడం అలాగే పెండింగ్ ప్యాచెస్. ఆ ప్యాచెస్ అంటే ఏంటి అనేది ఐడియా ఉందా, దేనికి అనేది? వై వీ షుడ్ హ్యావ్ ప్యాచ్? అది జనరల్గా ప్యాచ్ అంటే మీనింగ్ ఐడియా ఉందా? సరే బగ్ రిజాల్వింగ్ అర్థం కాలేదండి. ప్యాచ్ అంటే ఒక ఇష్యూ వస్తే దాన్ని ఒక బగ్స్ తోటి దాన్ని ప్యాచ్ అంటే వీల్ సాల్వ్ ఇట్ విత్. సో లెట్స్ జస్ట్ మీరు చెప్పింది కరెక్టే. నేను జనరల్ మీనింగ్ చెప్పాలంటే ఓకే, ఒక బైక్ ఉంది, దానికి యాక్చువల్గా ఒక ఫ్రంట్ వీల్లో నుంచి ఎయిర్ లీకేజ్ అవుతుంది. సో దాన్ని ప్యాచ్ చేస్తేనే మనకి ఆ ఇష్యూ ఫిక్స్ అయినట్టు. అంటే ఎయిర్ లీకేజ్ని ఆపడానికి మనం ఏం చేస్తాం, ఆ ప్యాచ్ అనేది చేస్తాం. అంటే అక్కడ వరకు సొల్యూషన్ ఫిక్స్ చేస్తాం ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా. అవునా? సో అలాగే ఏదైనా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే, మైక్రోసాఫ్ట్ అంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అలాగే సైబరాక్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోడక్ట్ కానీ ఏ అప్లికేషన్ వాళ్ళైనా ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ వాళ్ళు లెట్స్ సే వాట్సాప్ ఉంది, మనం డైలీ వాట్సాప్ యూజ్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా అప్డేట్స్ ఇస్తారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే వాళ్ళు అందులో బగ్స్ ఏదైనా ఐడెంటిఫై చేస్తే దాన్ని ఫిక్స్ చేయడం కోసం ఇమీడియట్గా దాన్ని ప్యాచెస్ రిలీజ్ చేస్తారు. సో మనం ప్లే స్టోర్ నుంచి మళ్ళీ మనం జస్ట్ అప్డేట్ చేసుకుంటే ప్యాచ్ ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. అది వాట్సాప్ సంబంధించింది. అలాగే ఇక్కడ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించింది ఎలాగంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎప్పుడైతే బగ్ ఐడెంటిఫై చేస్తారో పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టంలో, ఆ బగ్ని ఫిక్స్ చేయడం కోసం ప్యాచ్ రిలీజ్ చేస్తారు .exe. సో దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా
ప్యాచ్ ఫిక్స్ అంటే ఇష్యూ ఫిక్స్ అవుతుంది ఆ ప్యాచ్ ద్వారా. క్లియర్ గా అర్థమవుతుందా? నెహ్రూ క్లియర్ అండి. క్లియర్ అండి. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్యాచెస్ ఉంటాయండి. ఇక్కడ కూడా నేను చెప్పినట్టున్నాను, ఇది ఇక్కడ చూడండి. ప్యాచెస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనం జనరల్ గా ఎప్పుడు మాట్లాడడం ఓఎస్ ప్యాచ్. ఓఎస్ ప్యాచ్ అంటే ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్, అది విండోసా, యునిక్సా, లైనక్సా, ఇంకా వేరే వాళ్ళది ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ ఆపరేటింగ్ బండి యూజ్ చేస్తున్నామా, లేదంటే ఇంకేదైనా యూజ్ చేస్తున్నామా, మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నామా, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఏదన్నా ఇది ఉంటే ఓకే ఫైన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ప్యాచ్. ఈ పర్టికులర్ చూడండి, ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నేను సైబరాక్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. ఇదేమో యాక్చువల్గా సర్వర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ సర్వర్. ఈ మైక్రోసాఫ్ట్ సర్వర్ లో నేను సైబరాక్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఇన్స్టాల్ చేశాను. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వస్తాయి. అలాగే ఈ పర్టికులర్ ప్రొడక్ట్ లో ఏదన్నా బగ్ ఉంది, దాన్ని ఫిక్స్ చేయాలంటే ఈ కంపెనీ వాళ్ళు నాకు ఫిక్స్ ఇవ్వాలి, సైబరాక్ వాళ్ళు ఇవ్వాలి. ఈ మైక్రోసాఫ్ట్ లో ఏదైనా ఇష్యూ ఉంది అంటే ఈ ప్రొడక్ట్ వాళ్ళు ఇవ్వాలి. అలాగే స్కైటాప్ సంబంధించిన దాంట్లో ఏదైనా ఫిక్స్ ఉంది, బగ్ ఉంది అంటే బగ్ ని ఫిక్స్ చేయడానికి ఈ స్కైటాప్ వాళ్ళు నాకు ఇవ్వాలి. అలాగే VMware సంబంధించింది VMware వాళ్ళు ఇవ్వాలి. ఇది అప్లికేషన్ రిలేటెడ్ ప్యాచెస్. ఈ పర్టికులర్ ప్రొడక్ట్ వాళ్ళు ప్యాచ్ రిలీజ్ చేస్తేనే అది ఫిక్స్ అవుతుంది మనకి. సో ఇక్కడ 2 డిఫరెంట్ థింగ్స్, వన్ ఈజ్ అప్లికేషన్ ప్యాచ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఓఎస్ ప్యాచ్. సో జనరల్ గా మన ప్రతి ఆర్గనైజేషన్ లో ప్రతి ప్రాజెక్ట్ లో విండోస్ టీమ్, యూనిక్స్ టీమ్ అలాంటి వాళ్ళు ఉంటారు. ఈ సర్వర్ విండోస్ టీమ్ కాబట్టి విండోస్ సంబంధించిన ప్యాచెస్ అన్ని ఆటోమేటిక్ గా విండోస్ టీమ్ వాళ్ళు చూస్తారు, లేదంటే ఓకే ప్యాచింగ్ టీమ్ సపరేట్ ఉంటుంది, వాళ్ళనే టేక్ కేర్ చేస్తారు. వాళ్ళిద్దరూ చేయలేకపోతే మనం కూడా చేయొచ్చు డౌన్లోడ్ చేసుకుని. అలాగే ఈ పర్టికులర్ సైబరాక్ అప్లికేషన్ ప్యాచెస్ అనేవి ఈ పర్టికులర్ సైబరాక్ టీమ్ వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేస్తారు. అంటే లెట్స్ సే ఐఎమ్ ద సైబరాక్ అడ్మినిస్ట్రేటర్. ఈ కంపెనీ వాళ్ళు ఈ వాల్ట్ కి సంబంధించి ఏదో ప్యాచ్ రిలీజ్ చేస్తే నేను డౌన్లోడ్ చేస్తే నేనే ఇన్స్టాల్ చేసి ఆ ఇష్యూ ఫిక్స్ అయిందా లేదనేది నేనే చెక్ చేయాలి. ఓకేనా? సో ఇవి ప్యాచెస్. ఈ ప్యాచెస్ అనేది మనం గూగుల్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్? అర్థమవుతుందా గైస్? ఓ బేసిక్ ఐడియా ఉంది. ఓకే నెహ్రూ, రవితేజ, ఓకే అన్న. నలుగురు అంటే ఫైన్ అన్న. సో ఇంకా ఇప్పుడు ఈ అప్లికేషన్ సేవ్ ఇన్స్టాల్ అయ్యి ఏంటి, దాన్ని అన్ఇన్స్టాల్ ఎలా, దాని ప్యాచెస్ ఎలా చెక్ చేస్తాం. సో ఇప్పుడు జనరల్ గా ఏదైనా సర్వీసెస్ చెక్ చేయండి అని చెప్పాను అనుకోండి, అంటే ప్రతి అప్లికేషన్ కి సర్వీసెస్ ఉంటాయి. సో లెట్స్ సే మన మొబైల్లో వాట్సాప్ ఉంది, బిహైండ్ ద సీన్స్ వాట్సాప్ రిలేటెడ్ సర్వీసెస్. జూమ్ అప్లికేషన్ ఉంది, జూమ్ అప్లికేషన్ రిలేటెడ్ సర్వీసెస్ రన్ అవుతేనే మనకి అప్లికేషన్ ప్రాపర్ గా వర్క్ అయినట్టు. అలాగే ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుందన్నా, ఇందులో ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ రన్ అవుతుందన్నా, బ్యాక్ ఎండ్ లో దానికి సంబంధించిన సర్వీసెస్ రన్ అవ్వాలి. నిజంగా అది రన్ అవుతుందా లేదా, అసలు సర్వీసెస్ ఎక్కడ ఉంటే చెక్ చేద్దాం. సర్వీసెస్ అని చెప్పేసి అనగానే సర్వీసెస్ వచ్చింది. ఎస్ దట్స్ కరెక్ట్. దాంతో పాటు కంప్లీట్ ఒక కమాండ్ లైన్ లాగా కావాలంటే services.msc అని టైప్ చేయండి. సో ఇది ఇక్కడ నేను రన్ లో కమాండ్ చేస్తాను, సెర్చ్ లో రన్ చేస్తాను. దీన్ని రన్ లో చేసినా అదే వస్తుంది. ఓకే, రన్ లోకి వెళ్ళి services.msc ఏం చేసినా అదే వస్తుంది. ఓకే సర్వీసెస్ లేదు, దీంతో పాటు కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి టైప్ చేసిన రన్, ఓకే ఇదే సర్వీసెస్ వస్తాయి. చూడండి కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి చెక్ చేస్తాను. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం అంతే. సో సర్వీసెస్ ఓపెన్ అండి. ఇక్కడ చూడండి మనకి తెలియని సర్వీసెస్, మనకు అవసరం లేని సర్వీసెస్ చాలా ఉంటాయి. ఓకే లెట్స్ నేను మామూలుగా యాక్చువల్గా ఇది సైబరాక్ సంబంధించిన వన్ ఆఫ్ ద సర్వర్. సో ఇందులో ఇన్ని సర్వీసెస్, కొన్ని వందల సర్వీసెస్ ఉన్నాయి. బట్ సైబరాక్ సంబంధించింది వచ్చేస్తే గట్టిగా 5 to 6 సర్వీసెస్ ఉంటాయి. సో మిగిలిన సర్వీసెస్ రన్ అవుతున్నాయా లేదా నాకు అనవసరం, ఎందుకంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఆపరేటింగ్ సిస్టమ్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్న ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బిట్స్ అండ్ పీసెస్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అనగానే ఓన్లీ విండోస్ ఇది ఒకటే, లోపల చాలా చాలా రకాలు ఉంటాయి. దానికి సంబంధించిన సర్వీసెస్ అన్ని ఇక్కడ కొన్ని రన్నింగ్ స్టేట్ లో ఉంటాయి, కొన్ని స్టాప్డ్ స్టేట్ లో ఉంటాయి, కొన్ని డిజేబుల్డ్ స్టేట్ లో ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం దాన్ని అవసరం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఈ సర్వర్ లో సైబరాక్
ఇన్స్టాల్ చేసాము అంటే అది రన్ అవుతుందా లేదా, అది రన్ అవ్వడానికి కావాల్సిన సర్వీసెస్ ఉన్నాయా లేవా, అది చెక్ చేస్తాం. సో ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటారా మీ ఇష్టం. సో లేదంటే డిస్క్రిప్షన్ వైజ్ పెట్టుకుంటారా, స్టేటస్ వైజ్ పెట్టుకుంటారా, ఓన్లీ రన్నింగ్. ఓకే, తర్వాత స్టార్ట్ టైప్, ఇలా చాలా ఉన్నాయి. ఏంటి స్టార్ట్ టైప్ ఇవన్నీ, ఓకేనా, ఇవన్నీ మనం చెక్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. వీటిలో ఎస్పెషల్లీ నేను ఎప్పుడైతే సైబ్రాక్ సర్వీసెస్కి వస్తానో, సైబ్రాక్ సంబంధించిన పేరు ఇక్కడ ఉంది. సో ఈ 4 కనిపిస్తా ఉన్నాయి. ఈ 4 సర్వీసెస్ సైబ్రాక్ జస్ట్ నేమ్ బట్టి నేమ్తో ఐడెంటిఫై చేయాలంటే 4 సర్వీసెస్ కనిపిస్తాయి. బట్ ఇవి 4 కాదు, దీంతో పాటు ఇంకా కొన్ని కూడా సర్వీసెస్ ఉంటాయి సైబ్రాక్ సంబంధించినవి. అది ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుంటాం తర్వాత గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, బట్ వేరే సర్వీస్ కూడా ఎక్కడ ఉంటాయి అంటే కిందకి రండి. ప్రైవేట్ డేటాబేస్, రిమోట్ కంట్రోల్ సర్వర్, ఇలా ఇవన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన సర్వీసెస్ ఏంటి, అవన్నీ రన్నింగ్ లో ఉన్నాయా లేవా, దాంతోపాటు అసలు ఈ సర్వీస్ ఏంటి, నేము, ఇది డిస్క్రిప్షన్, ఇది స్టేట్ అంటే పర్టికులర్ సర్వీస్ రన్ అవుతుందా లేదా. ఇఫ్ ఇన్ కేస్ రన్ అవుతుంది, స్టాప్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి స్టాప్ అని చేస్తే సరిపోతుంది. ఓకే, దాంతో పాటు ఇది రన్ అవ్వట్లేదు, డిజేబుల్ లో ఉంది, సో స్టాప్ నుండి కొన్ని ఇది చూడండి, మాన్యువల్ ఉంది, ఇది రన్ అవ్వట్లేదు, స్టార్ట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది రన్నింగ్ లో లేని దాన్ని స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఇక డిజేబుల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, స్టార్ట్, స్టాప్, పాజ్, రెజ్యూమ్, రీస్టార్ట్ అని. అలాగే స్టార్ట్ టైప్ ఆటోమేటిక్, మాన్యువల్, ఓకే, ఇలా తర్వాత కొంచెం డిలే అని చెప్పేసి ఉంటుంది. అంటే ఆటోమేటిక్ అంటే సర్వర్ ఆన్ అవ్వగానే సర్వీస్ ఆన్ అవ్వాలి, మాన్యువల్ అంటే మనం మాన్యువల్ గా స్టార్ట్ చేయాలి, మనం మాన్యువల్ గా స్టాప్ చేయాలి, అవన్నీ ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి ప్రాపర్టీస్ లోకి వెళ్తాను, ఏ సర్వీస్ అయినా పర్లేదు, ప్రాపర్టీస్కి వెళ్తాను. ఇది చూడండి, ఇక్కడ ఇది యాక్చువల్ గా ఫ్రీ స్టేట్ లో ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఆప్షన్ ఇవ్వట్లేదు. ఫ్రీ స్టేట్ లో లేని సర్వీస్ ఏదైనా వెళ్తాను. ఇది చూడండి, దీని ప్రాపర్టీస్కి వెళ్తాను. సో ఇది యాక్చువల్ గా సర్వీస్ నేమ్, ఇది డిస్ప్లే, మనకు కనిపిస్తున్న డిస్ప్లే నేమ్ స్కైటాప్ స్పేస్ హెల్పర్ అని ఉంది, బట్ యాక్చువల్ నేమ్ లో స్పేస్ లేదు. దాని డిస్క్రిప్షన్ ఇది స్టార్ట్ టైప్ ఆటోమేటిక్ అంటే సర్వర్ ఆన్ అవ్వగానే ఆటోమేటిక్. దీన్ని ఆటోమేటిక్ కాదండి, నేను మాన్యువల్ గా చేంజ్ చేస్తాను, లేదా డిజేబుల్ పెడతాను. డిలేడ్ స్టార్ట్ అంటే స్టార్ట్ అయిన కొంచెం సేపటికి పవర్ ఆన్ ఈ సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీ ఇష్టం దేన్ని ఎలా చేంజ్ చేస్తారనేది, ఆటోమేటిక్ గా మాన్యువల్ అనేది మీ మేనేజ్మెంట్ మీకున్న ఐడియాని బట్టి ఓకే మీకు కావాల్సిన సర్వీసెస్ చేంజ్ చేసుకుంటారు. తర్వాత చూడండి, ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టాప్, లేదా పాజ్, రెజ్యూమ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. క్లియరా, ఇది ఏ సర్వీస్ అయినా ప్రతి సర్వీస్ కి ఇవే ఆప్షన్స్ ఉంటాయి, సర్వీస్ నేమ్ మారుతుంది అంతే. ఓకేనా గైస్, అర్థమవుతుందా? ఓకే ఫైన్. సో దీంతో పాటు ఇంకొక ఆప్షన్ ఉంది, నేను అది చూపిస్తాను. మళ్ళీ అదే ప్రాపర్టీస్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ డిపెండెన్సీ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, స్కైటాప్ హెల్పర్, ఇక్కడ డిపెండెన్సీ 2 ఉంది. ద సర్వీస్ డిపెండ్స్ ఆన్ ద ఫాలోయింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్. అంటే ఈ స్కైటాప్ హెల్పర్ అనే ఈ పర్టికులర్ సర్వీస్ ఈ 2 సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ 2 సర్వీసెస్ రన్ అయితేనే స్కైటాప్ హెల్పర్ అనే సర్వీస్ రన్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈ 2 సర్వీస్ స్టాప్ అయ్యి ఏమవుతుంది, అప్పుడు ఈ సర్వీస్ కూడా స్టాప్ అవుతుంది. క్లియర్, అర్థమవుతుంది? ఇది డిపెండెన్సీ సర్వీస్. అలాగే ఇంకోసారి ఇక్కడ చూడండి, ఈ స్కైటాప్ హెల్పర్ డౌన్ అయితే ఇక్కడ ఉన్న సర్వీస్ కూడా డౌన్ అవుతుంది. ఇదేమో ఈ సర్వీస్ డౌన్ అయితే స్కైటాప్ హెల్పర్ డౌన్ అవుతుంది. ఇక్కడ సినారియో ఎలా ఉంటుందంటే, కిందది ఇంక వేరే సర్వీస్ నేమ్ ఏమైనా ఉంటే స్కైటాప్ డౌన్ అయితే ఇది కూడా డౌన్ అవుతుంది. అంటే వన్ ఇస్ డిపెండింగ్ ఆన్ అదర్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ సైబ్రాక్ సర్వీస్ చూపిస్తాను. సో డేటాబేస్ ఉంది, ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్, డిపెండెన్సీ. ఇక్కడ చూస్తే ప్రైవేట్ డేటాబేస్ అనేది ఇది స్టాప్ అవ్వగానే లాజిక్ కంటైనర్ స్టాప్ అవుద్ది, వాల్ట్ డిజాస్టర్ సర్వీస్ అనేది కూడా స్టాప్ అవుతుంది. ఓకేనా, క్లియర్? అలాగే ఇంకో సర్వీస్ ఇక్కడ చూడండి, ఈ సర్వీస్ లాజిక్ కంటైనర్ అనే సర్వీస్ స్టాప్ అయితే ప్రైవేట్ సర్వర్ కూడా ఆటోమేటిక్ స్టాప్ అవుతుంది. ఇది స్టాప్ ప్రైవేట్ సర్వర్ సర్వీస్ స్టాప్ అయితే ఈ ఈఎన్ఈ నోటిఫికేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. అంటే వన్ ఈస్ డిపెండింగ్ ఆన్ అదర్. ఓకేనా, ప్రైవేట్ సర్వర్ సర్వీస్ దీని మీద స్టాప్ అయింది, సరే డిపెండ్ అయింది. ఈ సైబ్రాక్ నోటిఫికేషన్ ఇంజిన్ అనే సర్వీస్ ఏమో ఈ దీని మీద డిపెండ్ అయింది. ఓకేనా,
సో గోయింగ్ ఫార్వర్డ్ అసలు మన సైబరాక్లో ఉన్న కాంపోనెంట్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో నిజంగా ఆ సర్వీస్ ఏ కాంపోనెంట్కి ఏ సర్వీస్ ఉన్నాయి తెలిసినప్పుడు నిజంగా ఆ సర్వీస్ రన్నింగ్లో ఉండాలా, స్టాప్లో ఉండాలా, ఇది ఆటోమేటిక్గా మాన్యువల్లా అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా? సో మిగిలిన సర్వీస్ అన్ని మనకి అది డిజేబుల్డా మాన్యువల్లా వీ డోంట్ కేర్ అబౌట్ దోస్. సో వాట్ వి కేర్ అబౌట్ ఈస్ లైక్ సైబరాక్ సర్వీసెస్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, ఆ కాంపోనెంట్ సర్వర్లో మనకు కావాల్సిన సర్వీసెస్ ఏంటి, అది చాలా మచ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో గోయింగ్ ఫార్వర్డ్ అది మండే నుంచి అది చెక్ చేస్తాం సైబరాక్లో గెటింగ్ అవుతుంది కాబట్టి. క్లియరా? అంటే ఒక సర్వీస్ లాగిన్ అవ్వడం ఎలాగా, సరే ఓకే సర్వీసెస్లోకి వెళ్ళడం, సర్వీస్ రన్ అవుతుందో లేదో చెక్ చేయడం, రన్ అవుతుందని స్టాప్ చేయాలంటే స్టాప్, పాజ్, రీస్టార్ట్ చేయాలంటే ఇలా. ఓకే లేదండి సర్వీస్ రన్ అవ్వట్లేదు, దీన్ని స్టార్ట్ చేయాలి అంటే సో ఆఫ్ కోర్స్ దానికి కూడా ఓకే చూడండి స్టార్ట్. ఓకేనా? క్లియరా? సార్ క్లియర్. ఓకే ఇంకొక చిన్న షార్ట్ కట్ చెప్తాను. ఇక్కడ నేను ఈ పర్టికులర్ సర్వర్లో ఉన్నాను, ఈ సర్వర్ సంబంధించిన సర్వీసెస్ మాత్రమే చూస్తాను. లైక్ వైజ్ నేను వేరే సర్వర్ ఇంకేదైనా యాక్సెస్ ఉంటే, సర్వర్కి యాక్సెస్ ఉంటే ఆ రెండు ఒకే నెట్వర్క్లో ఉన్నప్పుడు నేను వేరే సర్వర్ సంబంధించిన సర్వీసెస్ ఇక్కడే కనెక్ట్ అవ్వచ్చు. అంటే సపరేట్గా మళ్ళీ ఆ సర్వర్కి లాగిన్, సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వకుండా ఇక్కడ నుంచి వేరే సర్వర్ సంబంధించిన సర్వీసెస్ చెక్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్వర్ ఉంది DC01 అని ట్రై చేస్తాను, అవ్వదు బట్ జస్ట్ ఐమ్ ట్రై చూపించడానికి. సో ఇక్కడ చూడండి DC01 సర్వీస్ అనేది జనరల్గా RPC సర్వీస్ అన్అవైలబుల్గా ఉంది కాబట్టి అవ్వట్లేదు. కానీ రియల్ టైంలో మాక్సిమం కొన్ని సర్వర్స్కి ఒక మనకు 10 సర్వర్లు యాక్సెస్ ఉన్నాయి, అన్ని ఒకే నెట్వర్క్లో ఉన్నాయి, అన్నిటికీ మీకు యాక్సెస్ ఉంది అంటే కనుక ఇలా ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ సంబంధించిన సర్వీసెస్ ఇక్కడ అన్ని బాగుంటుంది. DC01 సంబంధించిన సర్వీసెస్ అన్ని లిస్ట్ అవుతాయి. ఇక్కడ మళ్ళీ మీరు ఈ సర్వీసెస్ని స్టాప్ చేస్తారా ఇంకేమన్నా చేంజెస్ చేస్తారా, దట్స్ అప్ టు యూ. అంటే ఇది ఒక షార్ట్ కట్ మెథడ్. అంటే 10 సర్వర్లు ఉన్నప్పుడు 10 సర్వర్లోకి ఇండివిజువల్గా లాగిన అక్కడ సర్వీసెస్ చెక్ చేసే బదులు ఒక సర్వర్లో నుంచే వేరే సర్వర్ సంబంధించిన సర్వీసెస్ చెక్ చేయొచ్చు. ఓకేనా? సో నేను మళ్ళీ వెనక్కి వస్తున్నాను DC01 నుంచి. ఓకే ఈ యాక్చువల్ సర్వీస్ వాల్ట్ 01 సర్వర్ వెనక్కి వచ్చేస్తాను. ఓకే లోకల్ నాకు సంబంధించి ఈ సర్వర్ సంబంధించిన సర్వీస్ వచ్చేసాయి. ఆర్ గుడ్ విత్ దిస్? ఓకేనా? సర్వీసెస్ ఎలా రావాలి, ఎక్కడ చెక్ చేయాలి, దానిలో ఉండే ఆప్షన్స్ ఏంటి, క్లియరా? ఓకే నిజంగా ఇందులో వేరే ఏదైనా డేటాబేస్ అప్లికేషన్ ఏదైనా సర్వీస్ ఇన్స్టాల్ అయి ఉంటే దానికి సంబంధించిన సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే అది వేరే విషయం. మళ్ళీ మనకు సంబంధించిన సర్వీసెస్ మనం చెక్ చేసుకొని వచ్చాం. ఓకే ఫైన్. తర్వాత ఇదే సర్వర్లో ఒక లాగ్స్ చెక్ చేయాలంటే లాగ్స్ కన్నా ముందు ఒక 10 minutes ఉంది. లాగ్స్ కన్నా ముందు ఇంకో మీకు CPU RAM చెకింగ్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, మేము ఆల్రెడీ చూపించినట్టున్నాం మనం. సో టాస్క్ మేనేజర్ ఇందులో CPU RAM యూటిలైజేషన్ ఎలా, టాస్క్ మేనేజర్ ఇది చూడండి. CPU percentage is currently 2%, maximum 100%. ఇక్కడ మెమరీ కూడా maximum 100, కరెంట్లీ 67% ఉంది. CPU స్పైకింగ్ ఇన్ బిట్వీన్ 1-4 అలా స్పైక్ అవుతుంది. ఇది 67 కాన్స్టెంట్ గా ఉంది. సో ఈ 67 కాన్స్టెంట్ గా ఉంది, బట్ ఈ 67 లో ఉన్న వాటిలో ఏది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది మెమరీ అనేది మీకు తెలియాలి అంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఇటు సైడ్ మారిపోతుంది. సో ఉన్న వాటిలో MS SQL అనే అప్లికేషన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది మెమరీ అనేదండి. సో నిజంగా ఇంత చేయొచ్చా చేయకూడదా, లేదంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది దీన్ని కిల్ చేయాలంటే యాక్చువల్గా కిల్ చేయొచ్చు, బట్ వీ షుడ్ నో మనం కిల్ చేయిస్తే దీని మీద ఏమైనా డిపెండ్ అయిన సర్వీసెస్ ఉంటే ఏమన్నా అవుతుందా లేదనేది మనకు తెలియాలి. ఓకేనా? సో కిల్ చేయడం ఈజీ, ఎండ్ టాస్క్ అంటే ఆటోమేటిక్ కిల్ అయిపోతుంది, ఈ ప్రాసెస్ కిల్ అయిపోతుంది. కానీ మనం కిల్ చేయొచ్చా లేదా అనేది మీకు తెలియాలి. అలా అని చెప్పేసి ఏది పడితే అది కిల్ చేస్తామంటే నో. ఇది యాక్చువల్గా ఈ పర్టికులర్ సర్వర్ లో మైక్రోసాఫ్ట్ SQL అనేది, MS SQL అనేది సైబరాక్ వాల్ట్ రన్ అవడానికి హెల్ప్ అవుతుంది. నిజంగా ఇది ఎండ్ చేశాను అనుకోండి, నిజంగా ఇది ఎండ్ చేస్తుంటే ఏమవుతుందంటే సో ఈ మైక్రోసాఫ్ట్ సైబరాక్ అనేది రన్ అవ్వదు బ్యాక్ ఎండ్ లో. సో అది ప్రాబ్లం అవుతుంది. సో 67 ఇస్ ఫైన్, బట్ మోర్ దెన్ 100 అంటే 100 మ్యాక్స్, అది ఎక్కువగా 100కి స్పైక్ అవుతున్నప్పుడు మనం ఆలోచించాలి. నిజంగా ఎంత ట్రై చేసినా మీరు ఏమీ కిల్ చేయలేరు, కానీ ఇది 100 కన్నా తగ్గట్లేదు, ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుంది, సర్వర్ ఫ్రీజ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే అంటే ఐ మీన్ లైక్ కోమా స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ CPU కూడా అంతే. ఇప్పుడు 0 ఉంది ఫైన్,
మాక్సిమం 100. ఇఫ్ ఇట్ స్పైకింగ్ 100%, నో, ఇది కూడా కోమాలోకి వెళ్ళిపోతుంది ఇలా కంటిన్యూస్ గా స్పైక్ చేస్తే 100కి. ఓకే, సో అప్పుడు కూడా నిజంగా ఈ సిపియు చూడండి. సో ఏది ఎక్కువ తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఉన్న వాటిలో టాస్క్ మేనేజర్ ఎక్కువ తీసుకుంటుంది. 1% లో టాస్క్ మేనేజర్ తీసుకుంటుంది, మిగిలిన 0%. ఇది కూడా అసలు ఇది చూడండి, ఇప్పుడు మళ్ళీ 9%, 10% స్పైక్ అయింది. ఓకే చూడండి, 20, 39, 46%, 45, 32, 20. ఓకే, ఇక్కడ చూడండి పర్ఫార్మెన్స్ లోకి వెళ్తాను ఈ ట్యాబ్ లోకి. సో ఇక్కడ చూడండి, ఇది 0, ఇది 100. సో మాక్సిమం సిపి చూడండి, ఇందాక ఫస్ట్ 0లో చూసాం మనం. 0లో చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి స్పైక్ అయింది 20కి, మళ్ళీ వెంటనే 49 వరకు వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. ఇది చూడండి గ్రాఫ్. ఓకేనా, ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 35, 36 స్పైక్ అయింది. ఇక్కడ ఈ నెంబర్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, గ్రాఫ్ లో చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఈ సిపియు ఎక్కువగా స్పైక్ అవుతుంది, మాక్సిమం 80%, 90% లేదా 100% మాక్సిమం స్పైక్ అవుతుంది. అలాంటప్పుడు మనకి తెలుసు సర్వర్ ప్రాబ్లం లో ఉంది. సింపుల్ అండి, మన ఆలోచనలో పొద్దాక ఏ పని పాట లేకుండా పొద్దాక ఆలోచిస్తా ఉంటే బుర్ర పిచ్చెక్కిపోవడం, అంటే ఏదో వీడు పిచ్చోడు అవుతా అంటారు కదా, ఇది కూడా అంతే. సిపియు ఇస్ లైక్ హెడ్. ఓకే, దాన్ని చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి, ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండేది చూసుకోవాలి. అంటే ఐ మీన్ ఇక్కడ దీనికి సిపియు యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉందనుకోండి, మీరు ఏ ప్రాసెస్ కిల్ చేయడానికి అవకాశం లేదనుకోండి, అప్పుడు సొల్యూషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సిపియుని పెంచడం. నెంబర్ ఆఫ్ సిపియుని ఎలా పెంచుతామండి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అసలు, ఎన్ని ఎలా పెంచుతామంటే ఇక్కడ ఒకసారి అండి ఓపెన్ రీసెర్చ్ మానిటర్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇక్కడ సిపియు అనే ఆప్షన్ లోకి రండి, ఇక్కడ డిసైడ్ రండి. సిపియు 0, సిపియు 1 అని ఉంది, అంటే ఇక్కడ 2 సిపియూస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మళ్ళీ పెంచాలి అంటే పెంచొచ్చు. ఇది ఎవరు పెంచుతారంటే వింటల్ టీం వాళ్ళు పెంచుతారు, విండోస్ టీం వాళ్ళు లేదా క్లౌడ్ టీం వాళ్ళు పెంచుతారు. అంటే మనం చెప్పాలి, అరే బాబు ఇది కంటిన్యూస్ గా 100 స్పైక్ అవుతుంది, సర్వర్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. సో ప్లీజ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సిపియూస్. అంటే వాట్ పెంచుతారు వాళ్ళు, ఇంకో 1 పెంచాలా 2 పెంచాలా అనేది డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా, క్లియర్? అర్థమవుతుందా? ఎస్, క్లియర్. ఓకే, వెంకట్, రామ్, రమేష్. అలా ఇది హలో, యా ప్లీజ్. ఇప్పుడు ఈ మనం సిపియు ఇవన్నీ నార్మల్ డైలీ హెల్త్ చెక్ లో చేసేసుకుంటుంటావా, చూసుకుంటుంటామా, లేదంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం? ఓన్లీ ప్రాబ్లమ్స్ జనరల్ గా మనకి అలర్ట్ వస్తుంది మోర్ దాన్ 80% ఉన్నప్పుడు, లేదా మన కాన్ఫిగరేషన్ విల్ కమ్ టు నో. ఓకే, ఏది ఎలా వెంకట్ అడిగేది ఎవరిది? రాకేష్. రాకేష్. ఓకే, యా ఓకే రాకేష్, ఫైన్. ఓకే ఫైన్, ఇది సిపియు ఓన్లీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం చెక్ చేస్తాం. బట్ మీకు తెలియాలి ఆ సిపియు ఎలా చెక్ చేయొచ్చు ఏంటనేది తెలియాలి. ఓకేనా, ఫైన్. అలాగే మెమరీ కూడా. సో మాక్సిమం ఇన్స్టాల్ ర్యామ్ వచ్చేసి 2 GB ఉంది. ఓకే, ఇందులో యూటిలైజేషన్ ఎలా ఉంది ఏంటి, పర్సెంటేజ్ రిమైనింగ్ ఎంత ఉంది ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది. నిజంగా కూడా ఇక్కడ కూడా మోర్ దాన్ 80%, 90% స్పైక్ అవుతుంటే మనకి అలర్ట్ వస్తుంది మానిటరింగ్ టీం నుంచి. లేదండి ఇది కంటిన్యూస్ 100 చాలా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మళ్ళీ ర్యామ్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మన ల్యాప్టాప్ లో కూడా, మెమరీలో, మన మొబైల్లో కూడా అదే కదా చేస్తుంది మనం. సో మన నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఎక్కువగా మన మొబైల్ స్లో అవుతుంది, అవునా? మనం ఎందుకని 4 GB 8 GB మొబైల్ ర్యామ్ ఉన్న మొబైల్ కి ఎందుకు వెళ్తాం? తక్కువ ఉన్న దానికి వెళ్ళొచ్చు కదా. డిఫరెన్స్ ఏంటి, తక్కువ ఉన్న దానికి ఎక్కువ ర్యామ్ ఉన్న దానికి? పర్ఫార్మెన్స్ ఇష్యూ. సేమ్ సర్వర్ కూడా అంతే, పర్ఫార్మెన్స్ ఇష్యూ. సో ఇక్కడ యాక్చువల్ గా ఇంత వర్క్ చేస్తుంది. దీనికి 2 GB సఫిషియంట్ అని మీకు ఇనిషియల్ గా 2 GB ఉంది. సో ఇనిషియల్ 2 GB సరిపోక సర్వర్ స్లో అయితే ఆటోమేటిక్ గా అవతలకి ఇది డేటా పాస్ చేసినప్పుడు స్లో అవుతుంది. సో అది ప్రాబ్లం అది. సో మళ్ళీ మీరు ఇక్కడ కావాలంటే ఇంకో 2 GB ఇన్స్టాల్ చేస్తారా, యాడ్ చేస్తారా, లేదంటే 4 GB యాడ్ చేస్తారా, బేస్డ్ అప్ ఓకే మీ తెలుస్తుంది అవైలబిలిటీ ఎంత ఉంది ఏంటి అనేది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేకపోతే పెర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. అది మొబైల్ అయినా, మీ ల్యాప్టాప్ అయినా, సర్వర్ అయినా సేమ్ ప్రాసెస్. క్లియర్? అలా ఒకటేనా? ఇప్పుడు సపోజ్ సర్వర్ బిలాంగ్స్ టు సైబర్ ఆర్క్ కి సంబంధించిన సర్వర్ అయితే ఇలాంటి అలర్ట్స్ మనకి 80%, 85% దాటా ఆటోమేటిక్ గా మనకి అలర్ట్స్ వస్తుంటాయి కదా. మామూలుగా మేమైతే వెండర్ ని కనెక్ట్ అయ్యి వెండర్ తో కనెక్ట్ అయ్యేసి వాళ్ళు చెప్పే ప్రాసెస్ తీసేసి సంథింగ్ ఆ మెమొరీని తగ్గించేస్తాము. ఇక్కడ సైబర్ ఆర్క్ వెండర్ తో కనెక్ట్ అయ్యి చేస్తామా, లేదా డైరెక్ట్ వి ఆర్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ టు ద ఎంఎస్ టీమ్, ఐ మీన్ విండోస్ టీమ్?
ఇప్పుడు అవసరం ఫ్రాంక్ లేదు. సైబరాక్ వెండర్ అవసరం లేదు. ఎందుకంటే ఇందాక నేను చూపించినట్టు సో మళ్ళీ ఐఎమ్ జస్ట్ కమింగ్. ఓకే, సో ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపించినట్టు ఇక్కడ ప్రాసెస్లోకి వస్తే నిజంగా మీకు ఏ ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది. సో దీన్ని మీరు కిల్ ఓకే. చేయొచ్చా లేదా, కిల్ అంటే ఎండ్ చేయడం. లేదండి నేను ఎండ్ చేయలేను, ఎండ్ చేస్తే నాకు ప్రాబ్లం వస్తుంది అని మీకు తెలిసినప్పుడు మనం చేయకూడదు కదా, చేస్తే అది వేరే ప్రాబ్లమ్ అవును. క్రియేట్ చేస్తుంది. సో అప్పుడు మీరు సిపిఎం ఇంక్రీజ్ చేయాలి, నెంబర్ ఆఫ్ సిపిఎస్ ఇంక్రీజ్ చేయాలా, ఓకే మెమరీ సైజ్ ఇంక్రీజ్ చేయాలనే దాని మీద ఓకే ఉంటుంది. ఓకేనా, డిసిషన్. డెసిషన్. ఓకే. సో సర్వర్ ఫ్రీజ్ ఓకే, ఈ రెండింటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యింది. దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే మెమరీ సైజ్. జనరల్ గా ఇంటర్నల్ గా ఉండే స్పేస్ ఉంటుంది కదా, సి డ్రైవ్ డి డ్రైవ్ స్పేస్ ఉంటుంది, దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఇది చూడండి, అవును. ఈ పీసీస్ హ్యావింగ్ ఓన్లీ పర్టికులర్ సి డ్రైవ్. సో నిజంగా ఇది ఎంత డ్రైవ్ ఉంది, ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఇంకా వేరే డ్రైవ్స్ ఏమైనా ఉన్నాయా? సో జనరల్ గా సర్వర్ లో ఇంకా వేరే డ్రైవ్స్ కూడా ఉంటాయి. అప్పుడు దాన్ని షార్ట్ కట్ ఎలా చెక్ చేస్తామంటే డిస్క్ స్పేస్, డిస్క్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, డిస్క్ mgmt.msc. ఓకే, సో ఈ షార్ట్ కట్ దీని మీద క్లిక్ చేయండి. ఎస్, సో బ్యాక్ ఎండ్ ఇది ఓపెన్ అయింది. సో డ్రైవ్స్ ఎన్ని ఉన్నాయి, అది వాట్ కైండ్ ఆఫ్ డ్రైవ్ ఇట్ ఈస్, సో అది టోటల్ కెపాసిటీ ఎంత, ఫ్రీ స్పేస్ ఎంత, ఫ్రీ స్పేస్ పర్సంటేజ్ ఎంత. ఇక్కడ 32% ఫ్రీ స్పేస్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఫ్రీ స్పేస్ నంబర్ ఓకే ఇక తక్కువ అవుతుంది, అంటే మోర్ దెన్ 10% ఉంది, సార్ లెస్ దెన్ 10% ఉంది, లెస్ దెన్ 20% ఉంది అని తెలిసినప్పుడు మనం ఈ స్పేస్ ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయాలి, లేదా అన్వాంటెడ్ స్పేస్ ఏమైనా ఉంటే కనుక డిలీట్ చేయాలి. సో లెస్ దెన్ 1 minute ఉంది, మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి, కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ చూడండి సి డ్రైవ్ అనేది ఇక్కడ ఓవరాల్ గా 30 GB ఉంది, అరౌండ్ 30 GB. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఫ్రీ స్పేస్ వచ్చే 10 GBనే ఉంది. సో నిజంగా మీకు ఫ్రీ అప్ ఇంకా ఎక్కువ చేయాలి అంటే ఈ పర్టికులర్ డ్రైవ్ లో అన్వాంటెడ్ డేటా ఏమైనా ఉంటే డిలీట్ చేయండి ఫస్ట్ థింగ్. లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఏమంటే దీని డ్రైవ్ సైజ్ ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. అది వింటెల్ టీమ్ కానీ నిజంగా క్లౌడ్ సర్వర్ అయితే క్లౌడ్ టీమ్ కానీ అది వాళ్ళు చేస్తారు. ఓకేనా, నిజంగా చేయలేదండి, ఇది నెంబర్ ఆఫ్ ఎక్కువ ఫిల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ లైక్ 90% 100% ఫిల్ అవుతుంది, ఏమవుతుంది సర్వర్ మళ్ళీ ఫ్రీజ్ లోకి వెళ్ళిపోతుంది, క్రాష్ అవడానికి ఆస్కారం ఉంది. క్లియర్? ఎస్ క్లియర్. లెస్ దాన్ 1 minute, మళ్ళీ 1 or 2 minutes వరకు